హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఫ్రెండ్స్, మీరు అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు అయితే గొప్ప దైవజనుడు అయితే దేవుడి దగ్గరికి అయితే వెళ్ళారండి. పరలోకం అయితే చేరుకున్నారు. అందుకని చెప్పేసి పాస్టర్ గారిని కలవటానికి, గొప్ప దైవజనుడు కదా, ఉన్నతమైన వ్యక్తి అనమాట అతని కోసం అని చెప్పేసి మేము ఒక రింగు తయారు చేపిస్తున్నాం. ఫ్లవర్ది అనమాట. దండలా కాకుండా అదే రీటు అంటారంట కదా, దాన్ని చేపిస్తున్నాము. అయితే ముందైతే మేము తయారు చేయించాలనుకున్నామండి. మేమే ఓన్గా మేము సొంతగా మేడం గారు నేను ఇంట్లో చేద్దాము అనుకున్నాము. అయితే మేడం గారికి తెలిసిన అతను అనమాట, కోవిడ్లో ఉంటారనమాట. కోవిడ్లో పరిచర్య స్టార్ట్ చేశారంట పాస్టర్ గారు వచ్చేసేసి. అందుకని చెప్పేసి ఇంకా మేడం గారు దీన్ని చేద్దాం, మనం చేసుకుంటా బాగుంటుంది కదా మనం అని చెప్పేసి అంది. కానీ తర్వాత వర్షం పడుతుంది, ఈ వర్షంలో ఇవన్నీ తీసుకొని వెళ్ళి చేయటం కష్టమైద్దిలే అని చెప్పేసి అతన్ని అడిగితే, మేడం నేను చేస్తాను, గొప్ప దైవజనులు అన్నారు కదా, ఆశీర్వాదం మాకు కూడా ఉంటుంది అని చెప్పేసి ఈ రింగ్ అయితే తయారు చేస్తున్నారు. ఫ్రెండ్స్, అయితే ఈ అన్న తయారు చేస్తానన్నారు కదా. అయితే ముందుగా గ్రీన్ కలర్ అయితే మేము 4 తీసుకున్నామంట. ఒక్కొక్క కట్ట వచ్చేసి 50 రూపాయలు చెప్పారు. అయితే తర్వాత చేస్తానన్నారుగా, ఈ తయారు చేయడానికి 5 కట్టలు అయితే పట్టినాయండి. ముందు కొంచెం తీసుకొని ప్లాస్టర్ వేసేసుకొని ఒక రింగ్ లాగా అయితే తయారు చేశారనమాట. ఆ ప్లాస్టర్తోనే ఎట్లయినా ప్రొఫెషనల్ చేసింది ప్రొఫెషనలే అన్నట్టు చాలా నీట్గా అయితే వచ్చిందనమాట. సైడ్కి ఇలా కనిపిస్తున్నాయి కదా, అవి అయితే తర్వాత వచ్చేసేసి సిజర్ తీసుకొని అయితే సిజర్తో అయితే కట్ చేసుకున్నారండి నీట్గా. ఇలా కట్ చేసేసుకున్నారు చూడండి. తర్వాత ఇది ఒకటి ఉంటుంది, దీని పేరు ఏదో చెప్పారు కానీ నాకు గుర్తులేదు. దీన్ని అయితే కొన్ని ముక్కలుగా కట్ చేసేసుకున్నారనమాట. అది వాటర్లో నానబెట్టేసేసి తీసారనమాట. కట్ చేయడానికి కూడా ఈజీగా ఊరికలా సిజర్తో అలా గీతలా గీసేస్తేనే కట్ అయిపోయింది. అయినా ఒక 4-5 ముక్కలు అయితే కట్ చేసి రెడీ చేసుకున్నారు. ఫ్రెండ్స్, దాన్ని చూస్తానికైతే ఇటుకరాయి ముక్కలాగా అనిపించింది నాకు, కానీ స్పాంజీ టైప్లో ఉందన్నమాట. డెకరేషన్కి వీటికి వాడుతూ ఉంటారనమాట. ఇవి వచ్చేసేసి అవైతే తీసుకొని చిన్న ముక్కలు అయితే కట్ చేసేసుకొని రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకున్నారనమాట. తర్వాత మేము దీనికోసమని 3 కలర్స్ ఫ్లవర్స్ తీసుకున్నాము. ఆ 3 కలర్స్లో మాకు వైట్ ఒకటి, ఫ్లవర్స్ వచ్చేసి ఎల్లో కలరు, వైట్, పింక్ కలర్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం అండి. ఒక్కొక్క ఫ్లవర్ వచ్చేసి 30 రూపీస్ చెప్పారనమాట. సరే అని చెప్పేసి అవి అయితే సెలెక్ట్ చేసుకున్నాం మేమైతే. తర్వాత ఇవి వచ్చేసేసి పెట్టేసేసి ఇట్లా మళ్ళీ ప్లాస్టర్ వేస్తున్నాడండి. కట్ చేసారన్నారు కదా, అవి కట్ చేసేసుకొని ఇట్లా ప్లాస్టర్ వేసేసి తర్వాత ఇట్లా చుట్టూ వేసుకున్న తర్వాత మళ్ళీ ఆ గడ్డి మొక్కలు ఉండేవి కదండి, చక్కగా నీట్గా తుంపేసేసి ఒక్కొక్కటి చూడండి ఎలా నీట్గా గుచ్చుతున్నాడో చక్కగా. అదేంటంటే ఒక సైడ్ నుంచి మధ్యలో మళ్ళీ అటు సైడ్ నుంచి ఇట్లా గుచ్చుతూ నీట్గా డెకరేషన్ అయితే చేసాడండి. దీనికి చాలా బాగుందన్నమాట చేయటం అయితే వర్క్ చాలా బాగా నీట్గా చేశారండి. కానీ ఆయన ఒక మాట అన్నారు చూసారా, ఒక దైవజనుడికి చేసి ఇటు మాకు ఆశీర్వాదం అని చెప్పేసి మాట అయితే బాగా నచ్చింది మాకైతే చాలా. తర్వాత వచ్చేసి ఇది ఎక్కడో కాదండి, ఈసీఎల్ బస్ స్టాండ్ ఉంది కదా, ఈసీఎల్ బస్ స్టాండ్కి ఆపోజిట్లోనే ఉంటుంది. ఫ్రెండ్స్, రీజనబుల్ ప్రైస్కే ఇచ్చారనమాట. చాలా బాగుందన్నమాట. ఇట్లా రౌండ్గా దానికి రింగ్కి చుట్టూ డెకరేషన్ అయితే చేసేసాడు. 2 టైమ్స్ పెట్టేసాడు అనమాట. చూసుకొని మళ్ళీ ఇది ఫ్రెండ్స్ ఇట్లా అయితే రెడీ చేసేసాడు అనమాట. ఫ్రెండ్స్, నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ ఇవ్వటం మటుకు మర్చిపోవద్దు. మీరు లైక్ ఇవ్వటం వల్ల ఇంకొంతమందికి బూస్ట్ అవుతుందండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి దీన్ని అయితే ఇంత బాగా రెడీ చేసేసాడండి. చూడండి, చూద్దాము మనం. ఎందుకంటే వీడియో నేను ఎంత తీస్తున్నానంటే అన్న నాకు వీడియో తీసుకోవడానికి కూడా అవకాశం ఇచ్చాడు అనమాట. ఏమని పాపం తీసుకోమన్నారు. ఇంకొకళ్ళు అయితే వేరే వాళ్ళు అయితే ఎందుకంటే వర్క్ నేర్చేసుకుంటారు అని చెప్పేసి అయితే ఇవ్వరు అసలు. కానీ అన్న అయితే తీసుకోమ్మా పర్లేదు అని చెప్పేసి అన్నారు. కానీ మీరు ఇంట్లో చేసుకున్న ఇంత నీట్గా మీరు చేసుకోలేరు, అందుకని నేను చేసిస్తున్నా అని చెప్పేసి అన్నారు. ఫ్రెండ్స్, ఓకే అని చెప్పేసి అన్నాము. తర్వాత ఇట్లా రోజెస్ కొన్ని అయితే తీసుకున్నాడు. ముందు పింక్ అయితే తీసుకున్నాడు అనమాట. తీసుకొని క్రాస్గా 2 సైడ్స్ రింగ్, అటు సైడ్ ఇటు సైడ్ క్రాస్గా అయితే గుచ్చుతున్నాడు చూడండి.
టెక్నిక్ అనమాట ఇది వచ్చేసేసి. మనం అయితే ఎట్ట పెడితే అట్ట గుచ్చేసేసేవాళ్ళం, కానీ వీళ్ళు వాళ్ళ ప్రొఫెషనల్ వర్క్ని ప్రొఫెషనల్గా అన్నట్టు చేస్తున్నారు చూడండి. ముందైతే పింక్ ఫ్లవర్స్ అయితే పెట్టేసేసారు ఫ్రెండ్స్. 10 తీసుకున్నామని చెప్పాం కదా, 10 ఫ్లవర్స్ సరిపోనట్టు సెట్ చేసేసారు అన్నట్టు చేసేసేసి. అయితే ఈ రింగ్ తయారు చేస్తున్నప్పుడు అయితేనండి ఫస్ట్ ఏమీ అనిపించలేదు, కానీ డెకరేషన్ చేసే కొద్దిగా అయితే మంచి లుక్ అయితే వచ్చింది. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది అనమాట, చాలా బాగుంది. తర్వాత ఎల్లో కలర్ ఫ్లవర్స్ కూడా కట్ చేసి పెడుతున్నారు. తర్వాత పింక్ పక్కన ఎల్లో పెడుతుంటే అసలు సూపర్ లుక్ వచ్చేసేసింది. చూడండి, మీకు తెలుస్తుంది కదా ఎంత బాగుంది అన్నది, అర్థమైందా? ఇదన్నమాట. ఎప్పుడన్నా ఏదన్నా చిన్న చిన్న ఫంక్షన్లు ఉన్నప్పుడు మనం ఓన్గా ఇంట్లో కూడా ఇలా చిన్న చిన్న రింగ్స్ తయారు చేసుకొని కూడా మన ఇంట్లో డెకరేషన్ చేసుకోవచ్చు అండి. ఇవైతే బయట కూడా అమ్ముతారని చెప్పేసి అన్నారు. మనం తెచ్చుకొని కూడా అమ్ముకోవచ్చు వీటిని, దాన్ని బట్టి మనకి ఎంత అవసరం అవుతాయో అని తెచ్చేసుకొని ఇట్లా ఓన్గా ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే ఆనందమే వేరుగా ఉంటుంది అనమాట. తర్వాత మేము వైట్ గులాబీ అనుకుంటే తర్వాత వచ్చేసి ఈ అన్న అయ్యొద్దు మేడం ఈ ఫ్లవర్స్ పెడదామని చెప్పేసి ఈ ఫ్లవర్స్ అయితే పెట్టారు. ఇవి పెట్టినాక ఇంకా మంచి లుక్ వచ్చేసిందండి. చూడండి అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇదన్నమాట. ఇది కూడా అంతే క్రాస్గా సెట్ చేసి పెట్టిన తర్వాత ఎల్లో పింక్, తర్వాత ఇది మధ్యలో అయితే వైట్ ఫ్లవర్ అయితే పెట్టేస్తున్నారండి. ఇవి కూడా అంతే 10 పెట్టారు. తర్వాత వచ్చేసి ఇవి పెట్టారనమాట. వీళ్ళ పేరే కూడా మర్చిపోయాను నేను. ఇవైతే చాలా కాస్ట్ పడినాయండి, రీజనబుల్ ప్రైస్కే ఇచ్చారు మాకైతే. ఇక్కడ నుంచి ఇక్కడ దొరకు మేడం చాలా రేట్ ఉంటాయి, 1000 రూపీస్ ఏమో చెప్పారు. ఇది వచ్చేసేసి బంచ్ వచ్చేసేసి సరే అని పెట్టినాక అబ్బా ఇది పెట్టినాక ఇంకా మంచి లుక్ వచ్చిందండి ఈ రింగ్కి. చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో, ఎంత బాగా కనిపిస్తుందో, బ్యూటిఫుల్గా కనిపించింది అనమాట. దీన్ని అయితే మేము సిద్ధపరచుకున్నాం, కానీ ఆ రోజు వర్షం పడుతున్నా కానీ వర్షంలో మేడం వెళ్ళాల్సిందే, రెడీ చేయాల్సిందే, తీసుకోవాల్సిందే అని చెప్పేసి వచ్చాం. ఇంకా మనమే తయారు చేద్దామని, కానీ ఎందుకన్నా ఆ రోజు అన్న తయారు చేస్తానే వాళ్ళకి అది ఒక్క శ్రమ మట్టుకు మాకు తగ్గిందనమాట. ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది ఫ్రెండ్స్. ఇదిగా చూసారుగా, నేను పట్టుకున్నాను చూసారుగా ఎంత బాగుంది, చాలా బాగుంది కదా. మీరైతే తీసుకొని వచ్చేసేసి కార్ దగ్గరికి వచ్చి, ఇంకా కార్ దగ్గర మాతో పాటు ఉంటాడు కదా తమ్ముడు, కార్ నడుపుతా అబ్బాయితో అయితే పట్టుకొని ఫోటో తీపించుకున్నాను. కొంచెం వీడియో కూడా తీయమంటే తీసాడు. ఇంకా మేడం వచ్చేసేసి దాని కార్ వెనక పెట్టేసేద్దామని చెప్పి పెట్టేసాడు ఫ్రెండ్స్. అంతే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.